శ్రీరంగం గారు, ప్రజాకూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఏమిటి? దీనివల్ల బడుగు బలహీన వర్గాలకి ఏం ప్రయోజనం అంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమికగా తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మాకు దామోదర్ రాజనరసింహ గారు గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన్ని మేము ఒక బలహీన వర్గాల నేతని ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పెట్టడం జరిగింది. దామోదర్ రాజనరసింహ గారు గత 3 నెలల నుంచి వివిధ వర్గాల నుంచి అన్ని అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ సమస్యల్ని ఈయన్ని ప్రత్యేకంగా నేను కూడా దామోదర్ రాజనరసింహ మా బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలా తీసుకుని అందరి గురించి అన్ని వర్గాలకి అనుకూలంగా అన్ని వర్గాలకి లాభం చేకూర్చే విధంగా మా మేనిఫెస్టో ప్రకటించారు. సమూల మార్పు సుపరిపాలన ప్రధాన అంశం. సమూల మార్పు సుపరిపాలన అంటే సమూల మార్పు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్యాయం జరిగిన వర్గాలన్నిటికి కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కావచ్చు, మేము గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు సంక్షేమ నిధి, ప్రత్యేకంగా విలేకరుల కోసం కేసీఆర్ గారు విలేకరులకు బ్రహ్మాండంగా నీకు ఇస్తామన్నారు, హెల్త్ కార్డులు అన్నారు, డబ్బులు అన్నారు. మేము విలేకరుల కోసం 200 కోట్ల రూపాయలతో ఒక నిధి పెట్టబోతున్నాం. ప్లస్ అడ్వకేట్స్ కోసం ఒక నిధి పెట్టబోతున్నాం. ప్రతి వర్గాలని ఇందులో ప్రతి వర్గాలకి న్యాయం చేకూరే విధంగా, ఏ వర్గానికి అన్యాయం చేయకుండా అన్ని వర్గాలని కలుపుకొని చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ సబ్ ప్లాన్తో పాటు మేము నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నాం. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రకటించిన రోజు, వృద్ధాప్య పెన్షన్ 2,000 రూపాయలు ప్రకటించిన రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు మనతో? చాలా దారుణంగా మాట్లాడారు. అసలు సౌత్ ఇండియా రాష్ట్రం బడ్జెట్, సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ బడ్జెట్ కలిపితే మీరు ఇవ్వగలుగుతారు, మీ వల్ల అవుతుందా అన్నారు. అలాంటిది 3,116, 2,116 ఆయన ప్రకటించారు. అంటే మేము సాధ్యమైన హామీలు ఇచ్చామని కేసీఆర్ కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 10 లక్షల మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు. ఈ నిరుద్యోగ భృతి వల్ల వాళ్ళు ఏమైనా పెద్ద ఎత్తున వెళ్తారని కాదు, తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా వాళ్ళు చిన్న అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, చిన్న జిరాక్స్లు తీసుకోవాలన్నా, చిన్న లెటర్లు రాయాలన్నా, వాళ్ళకి స్టాంపులు కావాలన్నా, డబ్బులు కొరియర్ చేయాలన్నా, ఆ చిన్న ఆదుకోవడం కోసం ఒక సాయంగా ఉంటుందని చెప్పి నిరుద్యోగ భృతి. వృద్ధాప్య పెన్షన్ బడ్జెట్ పెరిగింది, ₹1,00,000 కోట్ల బడ్జెట్ గురించి తెలంగాణలో తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి అప్పులు పాలించారు కేసీఆర్. అందుకని మేము రేపు పొద్దున వచ్చే బడ్జెట్లో వృద్ధాప్య పింఛను కానీ పెద్ద మనుషులకు కానీ 2,016 రూపాయలు పింఛను ప్రకటించాం. అదేవిధంగా 7-9 రకాల వస్తువులతో రేషన్ షాప్. ఇంత మీకు గుర్తుందో గుర్తులేదు, ప్రజలందరూ గుర్తున్నారు, ఉండొచ్చు గుర్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటికి రేషన్ షాప్కి వెళ్తే మీకు బియ్యంతో పాటు నూనె, పసుపు, కుంకుమ, పసుపు, కారపొడి ఇవన్నీ కూడా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళు. రేపు మళ్ళీ అది పునఃప్రారంభించబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఇలా డిఫరెంట్గా అన్ని రకాలుగా ఏ వర్గాన్ని మేము అన్యాయం చేయకుండా. ఇప్పుడు సంక్షేమ భవనాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యారంగం మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతామండి, సమూల మార్పు పరిపాలన అంటే మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ 100కి 100% సెక్రటరియట్లో ఉండి పరిపాలిస్తారు. ఆయన లెక్క గడిలో కానీ, ఆయన లెక్క దొరలెక్క ఫామ్ హౌస్లో కానీ, లేకపోతే ప్రగతి భవన్లో కానీ ఉండి పరిపాలించారు. 100% మేము సెక్రటరీ నుంచి పరిపాలిస్తాం. సెక్రటరియట్ నుంచి పరిపాలించినప్పుడు మరే ప్రజలకి ఆ పరిపాలన చేరుతుంది. ప్రజలకి చేరాల్సిన పరిపాలన విధమైన నిర్ణయాలు, సత్వర నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ కార్యనిర్వాహక వర్గాన్ని పక్క నుండి చేయాలి. ఐఏఎస్లందరినీ ఐపీఎస్లందరినీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడటం కాదు. నీకు ఇచ్చిన టైంలో ఆఫీస్ టైమింగ్స్లో 10 to ఈవినింగ్ 5 లోపు మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆ సెక్రటరీలో ఉండి పరిపాలిస్తారు. ఇదే పెద్ద సమూల మార్పు పరిపాలనలో. ఇంకా హైదరాబాద్ విషయంలో కానీ ఈయన చేసిన విధానాలు కానీ అన్ని విధానాల్లో ప్రతి పాయింట్ మాది పెద్ద, అది దాదాపు ఒక 60-70 పేజీలు ఉంది మేనిఫెస్టో. అన్ని అంశాలు స్పష్టంగా సూచించాం. అన్ని అంశాలు అన్ని వర్గాలని ఏ విధంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళొచ్చో, ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడితే పెడుతున్నాం. మీకు వచ్చేటప్పుడు ఒక చిన్న విషయం, ఈ మేనిఫెస్టో అమలు కమిటీకి కానీ మీకు రేపు ఉద్యమకారులకు న్యాయం చేయాలని కానీ దీనికి చైర్మన్గా మేము కోదండరామ్ గారిని పెట్టాం. ఉద్యమకారుల విషయంలో కోదండరామ్ గారికి జరిగిన అన్యాయము, కోదండరామ్ గారు ఆ రోజు ఎంత బాగానండి, ఈ మొహం చూసారా ఎంత అందంగా ఉంది, ఎంత ముద్దుగా ఉన్నాడు కోదండరామ్ అన్నాడు. అలా ముద్దుగా ఉన్న కోదండరామ్ని నీకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వడానికి కుదరకపోయా. నువ్వు ఎవరికి టైం ఇచ్చావు, ఎవరికి టైం ఇవ్వ. ఇలాంటి పరిపాలన కాదు మనం తెలంగాణ ప్రజలు కోరుకుంది. ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ. ప్రజాస్వామిక తెలంగాణ అంటే మన పరిపాలనా విధానంలో మార్పులు, సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాలకి చేయూతనిచ్చే విధంగా మన పథకాలు చేరాలి. ఆ విధంగా మేము చేయబోతున్నాం. ఆ విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. 100% ప్రజలందరూ మమ్మల్ని నమ్ముతున్నారు. మన మేనిఫెస్టో ఈ 10 రోజుల కాల వ్యవధిలో ప్రజలందరూ ముందుకు తీసుకెళ్తాం. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతామండి, అందులో డౌటే లేదు ఎట్టి పరిస్థితుల్లో.